హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, ఈ మధ్య కాలంలో ఎవరిని కదిపించినా, యంగ్స్టర్స్ నుంచి పిల్లల నుంచి పెద్దవాళ్ళని ఎవరు కదిపించినా హెయిర్ లాస్, గ్రే హెయిర్, డాండ్రఫ్, అసలు పోయిన హెయిర్ మళ్ళీ వస్తుందా లేదా, అట్లీస్ట్ ఉన్న హెయిర్ ఉడకుండా బాగుండు అని చాలా వినిపిస్తా ఉంది. మీ దగ్గర మా హస్బెండ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 100% వర్కౌట్ అయింది చేతన్ గారు. దిస్ ఇస్ థర్డ్ మంత్, రైట్? థర్డ్ మంత్ నుంచి మనం తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. హెయిర్ కొత్తది వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఉన్నది అయితే ఊడట్లేదు. బికాస్ బాల్ హెడ్ అనేది చాలా అందరికి కామన్ ప్రాబ్లం అయింది. అదేంటో అదే ప్లేస్లో ఊడిపోతుంటుంది, కానీ అది చాలా వరకు కంట్రోల్ అయింది. సో చాలా మంది అవుట్ దేర్ చూస్తున్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది మనం చేయబోయే ఈ వీడియో. సో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, హోమియోపతిలో మీరు ఏమి ఇస్తారు చెప్పండి. ఇప్పుడు హెయిర్ ఫాల్ అవ్వడానికి ఒక పెద్ద రీజన్ డాండ్రఫ్. కానీ డాండ్రఫ్ అంటే ఏంది చాలా మందికి తెలియదు. ఇప్పుడు మన బాడీ ఉంటది కదా, మన బాడీ డైలీ సెల్స్ ని షెడ్ చేస్తుంది. అంటే పాత కణాలు చచ్చిపోయి కొత్త కణాలు వస్తాయి. దాని బదులు పాదాల కింద చూడండి గట్టిగా ఉంటుంది చర్మం. ఎందుకు గట్టిగా ఉంటుంది? అది డెడ్ సెల్ లేయర్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇంకా ఎక్కడ ఉండదు, ఎందుకంటే మొత్తం బాడీ వెయిట్ పాదాలు మోస్తాయి అక్కడ. అందుకే డెడ్ సెల్ అక్యుములేషన్ ఉంటుంది. అట్లనే బాడీ మొత్తం డెడ్ సెల్స్ వస్తూనే ఉంటాయి రోజు, అవి పడిపోతూనే ఉంటాయి. మన స్కాల్ప్ మీద కూడా డెడ్ అవుతాయి కదా సెల్లు. మన స్కాల్ప్ ఆయిల్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సబేషియస్ గ్లాండ్స్ అని గ్లాండ్ ఉంటుంది, ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే మన స్కాల్ప్ జర ఆయిలీ అయిపోతుంది. ఒక్కొక్కసారి తల స్నానం ఒక వారం రోజులు చేయకపోతే ఆయిలీ కనిపిస్తుంది జుట్టు. మనం ఆయిల్ పెట్టినామా? లేదు, ఆయిల్ పెట్టలేదు, కానీ అయినా కనిపిస్తుంది. ఎందుకంటే బాడీనే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. కరెక్ట్. ఈ ఆయిల్ డెడ్ సెల్స్ రెండు కలిసిపోతాయి. కలిసిపోయి ఏమవుతుంది, దాని మీద ఒక ఫంగస్, ఈస్ట్ లాంటి ఫంగస్ ఫీడ్ చేస్తుంది. ఈ ఫంగస్ ఏడికెళ్ళి వస్తుంది? అందరి బాడీ పైన ఉంటుంది, స్కాల్ప్లో. అది ఫీడ్ చేసి డాండ్రఫ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే సెల్స్ ఏ రేట్లో చచ్చిపోవద్దు ఆ రేట్లో చచ్చిపోతున్నాయి. అక్కడ ఫంగల్ గ్రోత్ అవుతుంది, అట్లా డాండ్రఫ్ ఫామ్ అవుతుంది. సో ఇది డాండ్రఫ్. ఇప్పుడు ఇది అయితే ఏమవుతుంది? ఇప్పుడు మనం ముక్కు బంద్ చేసుకొని మీరు చూడండి, ఒకసారి ముక్కు బంద్ చేసుకొని చూడండి, ఊపిరి పీల్చుకోవడానికి వస్తుందా? రావట్లేదు కదా. అట్లనే ఇట్లా స్కాల్ప్లో డాండ్రఫ్ లేయర్లు ఫామ్ అయ్యి, ఇప్పుడు మనకు ఆక్సిజన్ అవసరం, మన స్కిన్కి ఆక్సిజన్ అవసరం, స్కాల్ప్కి కూడా ఆక్సిజన్ అవసరం కదా. అట్లా లేయర్ ఫామ్ అయ్యి ఏమవుతుంది? ఇన్ఫెక్షన్లు అవుతాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు అవుతాయి, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు అవుతాయి. స్కాల్ప్కి ఆక్సిజన్ తగలదు. ఇప్పుడు ముక్కు మోస్తే మనకి ఇట్లా అనిపించింది, ఆ లేయర్ మొత్తం ఫామ్ అయ్యి స్కాల్ప్ని మోసేస్తుంది అది. అప్పుడు ఏమవుతుంది? హెయిర్ ఫాల్ ఎక్కువవుతుంది. ఓకే. ఇప్పుడు ఒక నోషన్ ఏంది జనాలది అంటే, మనం బాగా ఫుల్ హై ప్రైస్ ఉన్న షాంపూ వాడదాం. కాస్ట్లీ, ఎంత కాస్ట్లీ ఉంటే అంత మంచిదేమో అనుకుంటాం, అంత మంచిది అనేసి అనుకుంటాం. అవునండి. అయితే మన డాండ్రఫ్ పోతుంది అనేసి అనుకుంటాం. కానీ నేను సింపుల్ లాజిక్ చెప్తాను. డాండ్రఫ్ ఎందుకు ఫామ్ అవుతుంది? మీ సెల్స్ తొందరగా చచ్చిపోతున్నాయి, అది ఆయిల్ తోటి కలుస్తుంది. అయితే ఆయిల్ సెక్రీషన్ కరెక్ట్ చేసుకుంటే, సెల్స్ చచ్చిపోయే విధానం కరెక్ట్ చేసుకుంటే డాండ్రఫ్ తగ్గిపోతుంది. అయితే ఇది ఎందుకు అవుతుంది? హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అవుతుంది. బయట ఏడ పడితే ఆడ తినడం, వాడు ఏం ఆయిల్ వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారు ఏం తెలుసుకోలేక తినడం, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ పోవడం, ఫుడ్ కలర్లు ఎక్కువ పోవడం, ప్రాసెస్డ్ ఫుడ్లు ఎక్కువ పోవడం, వీటితోటి అది ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్కసారి స్ట్రెస్ వల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది, తెలుసా మీకు? స్ట్రెస్ వల్ల ఎట్లా వస్తుంది అనేసి అందరికి డౌట్ వస్తుంది కదా. స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుందా కాదా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే ఆయిల్ సెక్రేషన్ పెరిగిపోతుంది, ఆ సెల్స్ చచ్చిపోయే విధానం పెరిగిపోతుంది, దానివల్ల అవుతుంది. అందుకే డాండ్రఫ్కి మనకు యోగా మెడిటేషన్ చేస్తే కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్, దాని ద్వారా ఇంకా అన్ని ఫాలోస్. మీరు డైలీ సుఖాసన్లో కూర్చొని 10 నిమిషాలు మెడిటేషన్ చేసినా మీకు డాండ్రఫ్లో మార్పు కనిపిస్తుంది. అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఏది పడితే ఆ షాంపూలు వాడకండి. పార్లర్లకు పోయి వేలు గట్టి ట్రీట్మెంట్లు చేపియకండి. కానీ మీరు షాంపూ కూడా ఏం సజెస్ట్ చేయలేదు, జస్ట్ పిల్సే మీరు ఇచ్చింది. పిల్సే ఇస్తాను. షాంపూ ఎవరైనా అడిగితే నేను ఏం చెప్తాను తెలుసా మీకు? మీరు బేబీ షాంపూ వాడండి. 2 ప్రోడక్ట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. యానిమల్ ప్రోడక్ట్స్, బేబీ ప్రోడక్ట్స్ ఎక్కువ హార్మ్ చేయవు బాడీకి. ఓకే. అందుకే మీరు చూడండి, బేబీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి దాంట్లో కెమికల్లు తక్కువ ఉంటాయి,
కొత్త బేబీ కదా, జస్ట్ వరల్డ్ వచ్చింది, ఈ కెమికల్కి పొల్యూషన్కి అడాప్ట్ చేసుకోవడానికి జర టైం పడుతుంది. అందుకే వాళ్ళ ప్రోడక్ట్స్లో సల్ఫేట్స్ ఎక్కువ ఉండవు, ఎక్కువ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. ఆ షాంపూ వాడండి. ఓకే, అది ఒకటి. మళ్ళీ షాంపూ ఎప్పుడు చేయాలి అది కూడా డౌట్ కదా. అంటే వీక్లీ ఎన్నిసార్లు చేయాలి? మీ స్కాల్ప్ ఎంత ఆయిలీ అవుతుంది అది అబ్జర్వ్ చేయండి. యావరేజ్గా 3 times a week మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి. మేల్ ఫీమేల్ ఎవరన్నా పోయి హెయిర్ వాష్ చేసుకోవాలి 3 times a week. అండ్ హెయిర్ డ్రైయర్ తోటి డ్రై చేయొద్దు. హెయిర్ డ్రైయర్ తోటి డ్రై చేస్తే స్కాల్ప్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. నార్మల్గా మీరు ఎండలో నిల్చొని డ్రై చేసుకోండి. 10 నిమిషాలు హెయిర్ డ్రైయర్ తోటి అవుతుంది, దీంతో ఒక 12 నిమిషాలు అవుతుంది. ఓకే, అంతే ఫరక్ ఉంటుంది. కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతుంది. అట్లా మీరు చేసుకుంటే ఏమవుతుంది, మన స్కాల్ప్ డ్యామేజ్ కాదు, హెయిర్ డ్యామేజ్ కాదు, డాండ్రఫ్ తగ్గుతుంది. మళ్ళీ డాండ్రఫ్ తగ్గాలి అంటే మనం ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. వాట్ అబౌట్ గ్రే హెయిర్ అండ్ హెయిర్ ఫాల్? ఆఫ్ కోర్స్ డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అనుకుందాం, డాండ్రఫ్ లేని వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ ఉంది కదా. అవును, డాండ్రఫ్ లేని వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ ఉంది. ఇప్పుడు హెయిర్ డ్రైయర్ వాడతారు, ఏదో కెమికల్ ఉన్న షాంపూలు వాడతారు, హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తారు, స్ట్రెస్ ఉంటుంది, సరిగా పడుకో, ఇవన్నిటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతారు. అయితే వారానికి 3 సార్లు బేబీ షాంపూ తోటి వాష్ చేసుకోవాలి, ఎండలో నిల్చొని డ్రై చేసుకోవాలి. ఓకే, మళ్ళీ దాని తర్వాత ఇవి 2 హెయిర్ ఫాల్ కి కూడా పనిచేస్తాయి, డాండ్రఫ్ కి కూడా పనిచేస్తాయి. మళ్ళీ ఏం చేయాలంటే డైలీ 1 glass మార్నింగ్ వాటర్, 1 glass ఆఫ్ వాటర్, దాంట్లో నిమ్మకాయ రసం, దాల్చిని చెక్క పౌడర్ ఇంత ఒక పించ్ వేసి తాగండి. ఇది కూడా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాంతో పాటు మీరేం చేయండి అంటే ఒక హోమియోపతి మెడిసిన్ ఉంది, ఆర్నికా మదర్ టింక్చర్, ARNICA, ఆర్నికా మదర్ టింక్చర్ 100 ml తీసుకోండి. ఓకే, మీకు ఏ హోమియోపతి స్టోర్ పోయినా వాళ్ళు ఇస్తారు 100 ml. తీసుకొని ఒక 200 ml బాటిల్లో వేయండి. ఓకే, వాటర్ బాటిల్లో, ఖాళీ వాటర్ బాటిల్లో వేయాలి. 200 ml వాటర్ బాటిల్, ఖాళీ 200 ml వాటర్ బాటిల్లో వేసి దీంట్లో 100 ml బాదాం ఆయిల్ వేయండి. ఓకే, 100 ml కోకోనట్ ఆయిల్ వేయండి. ఎంత అయిపోయింది? 200 ml అయిపోయింది, నిండిపోయింది కదా మొత్తం. ఇది పెట్టుకోండి. ఎప్పుడు మీరు రేపు హెడ్ వాష్ చేస్తున్నారు అనుకోండి, ఇవాళ నైట్ మీరు ఇది మంచిగా షేక్ చేసి అప్లై చేసి పడుకోవాలి. ఓకే, ఇట్లా చేయడం వల్ల మీకు డాండ్రఫ్లో మార్పు కనిపిస్తుంది, గ్రే హెయిర్లో మార్పు కనిపిస్తుంది, మళ్ళీ దాని తర్వాత హెయిర్ ఫాల్లో కూడా మార్పు కనిపిస్తుంది. వావ్. అయినా ఇది మాక్సిమం చాలా మందికి పనిచేయాలి, అయినా పనిచేస్తలేదు అనుకోండి, అప్పుడు ఏంది, మీరు మన దగ్గర రావచ్చు. అయితే ఏమవుతుంది, మనం పర్సనలైజ్గా కన్సల్టేషన్ ఇస్తాం, మనిషి ప్రకృతిని బట్టి మనం మందులు ఇస్తాం, అప్పుడు మీ ప్రాబ్లమ్స్ రివర్స్ అవుతాయి. ఎస్. సో చైతన్య గారు చెప్పిన మాటలు విన్నారు కదా, మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి మా మెడిసిన్ నేమ్ కూడా చెప్పారు కదా, ట్రై చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు.